చేశారంటే యెరూషలేములో సున్నతి చేశారు అన్న ఆలోచనతోనే మనము 8వ రోజు యెరూషలేముకు తీసుకుని వెళ్ళారు అని చెప్పేసి చాలామంది చెబుతున్నారు. కానీ వాస్తవంగా అయితే వాళ్ళు 8వ తారీఖున వెళ్ళలేదండి. 8వ తారీఖే సున్నతి చేయబడ్డది. ఒకవేళ లేదు దినము ఒక 8వ దినమును కనుక వాళ్ళు వెళ్ళినట్టుగైతే 8వ దినమును కనుక వాళ్ళు వెళ్ళినట్టుగైతే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటండి ఇక్కడికి తీసుకొని వచ్చి ఆజ్ఞను లింక్ పెట్టారని మీరు అనుకోకండి. వాస్తవం అది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ఒకరిని కాదు, యేసుక్రీస్తు పక్కన పెడితే కనుక కాసేపు మరియమ్మని యోసేపుని కలిపి రాళ్లతో కొట్టి చంపాలి ఆజ్ఞాతిక్రమ ప్రకారంగా. ఎందుకు అంటే పరిశుద్ధ స్థలములో కానీ లేదా పరిశుద్ధమైనవి కానీ కడగా ఉండేవారు ముట్టకూడదు. కడగా ఉండేవారు ముట్టకూడదు. 8 ఒక్కసారి మీరు సంఖ్య లేవియాకాండము 12వ అధ్యాయము కనుక చదివితే ఈ వచనాన్ని మీరు డైరెక్ట్గా మనము 21 నుండి 22వ వచనం చదువుకొని వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనకు ఎలా కనిపిస్తుందంటే 8వ రోజు సున్నతి పొందినట్టుగా యెరూషలేమునకు తీసుకుని వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ కనిపించవచ్చేమో. కానీ బాగా మీరు ఆలోచిస్తే కనుక మరియమ్మ గారు పరిశుద్ధమైనవి ఏమీ ముట్టుకోకూడదు. ఎప్పుడు ముట్టుకోవాలి అంటే ఒక స్త్రీకి మగపిల్లడు పుడితే 40 దినముల రోజున ముట్టుకోవాలి. ఏదైనా సరే పరిశుద్ధాలయంకి ఎప్పుడు వెళ్ళాలి అంటే 40 రోజులు నిండిన తర్వాత వెళ్ళాలి. అదే గనక ఒక స్త్రీకి ఆడపిల్ల కానీ పుడితే 80 రోజుల తర్వాత వెళ్ళాలి. ఇది ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. లేవికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురుటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టినదై కడగా నుండి దినముల లెక్కను బట్టి పురటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఇదో 8వ దిన యేసుక్రీస్తు వారికి సున్నతి చేశారు. ఓకే. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండాలి. 33 దినములు ఉన్న తర్వాత చదువునాను కంటిన్యూ. తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు. తన రక్తపు దినములు సంపూర్ణమైనంత వరకు తన పరిశుద్ధమైనవి ఏమీ ముట్టుకోకూడదు.